జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 288 స్థానాలకు 4136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహావికాస్ అఘాడీ భాగ్యరేఖలను 9,70,00,000 మంది ఓటర్లు తేల్చనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 1,186 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 23న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల్లో విజయం కోసం మహాయుతి కూటమి, మహావికాస్ అఘాడీ హోరాహోరీగా తలపడుతున్నాయి. మహాయుతి పక్షాల్లో బీజేపీ అత్యధికంగా 149 అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉంది. షిండే, శివసేన 81, అజిత్ పవార్, ఎన్సీపీ 59 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎంవీఏ కూటమి నుంచి కాంగ్రెస్ అత్యధికంగా 101 స్థానాల్లో, శివసేన, యూబీటీ 95, శరద్ పవార్, ఎన్సీపీ 86 చోట్ల పోటీలో ఉన్నాయి. ఈ 6 ప్రధాన పార్టీలు కాకుండా ఎంఎన్ఎస్, బీఎస్పీ, ఎంఐఎం, బీవీఏ కూడా పోటీలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్లు గెలిచిన ఎంఐఎం ఈసారి 17 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. బారామతిలో అజిత్ పవార్ వర్సెస్ యోగేంద్ర పవార్, వర్లిలో ఆదిత్య ఠాక్రే వర్సెస్ మిలింద్ దేహ్రా సహా పలు కీలక ఫైట్స్ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. మహాయుతి తరఫున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్రలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ముమ్మర ప్రచారంతో హోరెత్తించారు. వారితో పాటు కేంద్ర మంత్రులు, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తదితరులు కూడా ప్రచార పర్వంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎంవీఏ కూటమి కోసం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు మహిళలకు నెలకు 1,500 ఆర్థిక సాయం అందిస్తున్న లడ్కీ బహన్ పథకంపైనే మహాయుతి ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. మళ్లీ గెలిస్తే ఆ మొత్తాన్ని 2,100కి పెంచుతామని పేర్కొంది. దీనికి విరుగుడుగా తాము మహిళలకు ఏకంగా నెలకు 3,000 ఇస్తామని ఎంవీఏ ప్రకటించింది. మతపరమైన మనోభావాలను రేకెత్తించేందుకు కూడా బీజేపీ సాయశక్తిలా ప్రయత్నించింది. అందులో భాగంగా బటెంగేతో కటెంగే, ఏక్ హైతో సేఫ్ హై వంటి నినాదాలు ప్రధానితో పాటు ఆ పార్టీ అగ్రనేతలందరి నోట ప్రచారం పొడవునా పదే పదే వినిపించాయి. ఇది సమాజంలో మతపరమైన చీలక యత్నమేనంటూ రాహుల్తో పాటు ఎంవీఏ నేతలంతా దుయ్యబట్టారు. आणि म्हणून जेव्हा जिथे माझं मतदान असेल, म्हणजे एकाच ठिकाणी आहे इथेच, तेव्हा मी सकाळी पहिल्यांदा हे काम करतो आणि नंतर सगळी कामं करतो. आता मी दुसरीकडे होतो, उत्तरांचलमध्ये होतो, पण एक दिवस प्रवासाचा कमी करून केवळ एवढ्याकरता मी आलो आणि आज जाणार. लोगों से क्या आह्वान करेंगे मतदान को लेकर? वही वो हमेशा करता हूं मैं, 100% मतदान करना और मुद्दों पर मतदान करो. क्या चाहती है कि अपने अपने लोग सोचते हैं. ये अभी आज मत पूछो. अभी आज का दिन इसके बारे में हमको चुप रहना है सब. लेकिन मुद्दों की बात करके आपने रोक दिया. मुद्दे क्या? मुद्दे पहले बताए हैं. मुद्दे आपने चलतो. इस वक्त आप देख काल मी सकाळी 7 वाजल्यापासून रात्री उशिरापर्यंत वेगवेगळ्या ठिकाणी गाठीभेटी घेत होतो. जे निवडणूक आचारसंहितेचं असतात तशा प्रकारे. त्याच्यावर मी काय अजून ते बघितलं नाही. सकाळी लवकर उठून मी पहिलं मतदान आलो. मी बघितल्यावर त्याबद्दलचे कॉमेंट्स ठीक आहे. सगळ्यांच्या प्रयत्नाने हा योग जुळून आलाय.